అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ వీడియో అవన్నీ ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్. నవ్వుతూ ఎంజాయ్ చేయర్రి. అండ్ ఇంకోటి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి మామ. పందిలాని చూడకు, ఫోన్లే వాడతలేడు. హలో పొట్టి చెప్పురా. హలో లడ్డులాని చూడక, ఫోన్ లేపుతలేవేంద్రా, గుద్దవలసిందా? లేపినగారా సుల్లిగా. ఏం చేస్తున్నావు సిపాయి? ఇప్పుడే దెంగి తిన్నా మామ కడుపు నిండా. మొట నీదే మంచిగా ఉందిరా, దెంగి తింటున్నావు, 3 పూటలు వంగిపిస్తున్నావు. లేదు మామ, ఇంట్లో మస్తు దెంగులు తిన్నా, దాని తర్వాతనే కడుపు నిండా దెంగి తిన్నా. నీ మూతుల అసలు ఎట్లయితేందిరా, దెంగి తింటున్నావు గారా 3 పూటలు అయితే. నీ అసలు ముచ్చట మర్చిపోయినా లంజోడక. ఏందిరో అది? బండి కొందాం అనుకుంటున్నామా నేను. ఏం బండి రో? 4 గిల్లల బండా? నీ గుద్దరా, గుద్ద మాసినోడా. పల్సర్ 220. అమ్మతో నీకు కాళ్ళందవరా పొట్టి, కాళ్ళందాక కింద పడ్డావనుకో గుద్ద నెలకు రాసుకపోతుంది. నా మాటిని స్కూటీ కొనుక్కో. ఏ దెంగే, నేను 220 కొనుక్కుంటా. ఓ పొట్టి సుల్లిగా, నీకు కాళ్ళందవరా? అర్థం చేసుకో, గుద్ద బడలు ఎందుకు దింపుకుంటున్నావు? నీ కుళ్ళు గారా లంజోడక, నీ కుళ్ళు గుద్దంగా. ఏ దెంగే కొనుక్కో, నీ గుద్ద సావు నువ్వు చావు. మంచిగా నువ్వు నా సోపతి గాను అని చెప్తున్నా. సరేరా మరి షోరూమ్ కడుకోందా. నేను రానా పొట్టి, నాకు పని ఉంది. అంత ఆతలు వీకే పనే ఉంది ఇప్పుడు నీకు. ఉన్నాయి గుద్ద వాళ్ళ పనులు ఉన్నాయి. ఏం పనులు రాబాయ్, పీక్తున్నావా ఎవరైనా చేతుల్లో నాతులు? మా అయ్య కరెంట్ బిల్లు కట్టరమ్మన్నారా. లడ్లంజాడు కాదు, 2 సెకండ్ల పని. ఫోన్ లో కట్టొచ్చు కరెంట్ బిల్లు. కట్టొచ్చు కానీ మా అయ్య కట్టారా కరెంట్ బిల్లు ఆన్లైన్ లా. డైరెక్ట్ కరెంట్ ఆఫీస్ లకు దెంగేసి కట్టమంటాడు. నీ గుద్ద కాయ కాస్తుంది, నువ్వు రాలేవనుకో కరెంట్ బిల్లు కట్టి దెంగేద్దాం రా బ్యాట్ నుంచి అటే షోరూమ్ కు. ఓ నీ గుద్ద పిచ్చల గోరు పట్టినట్టు పట్టినవేంద్రా నువ్వు. నాకు పోవచ్చు కానీ ఖర్చు అవుతుంది మళ్ళా. బిర్యానీ ప్యాకెట్ ఇప్పిస్తా అంటే వస్తా. పిచ్చకాయలు ఉన్నాయి నా తానా, పైసలేడు ఉన్నాయి. నీ సొప్పజాతి దెంగ లంజోడక, బండి కొన్నిక పైసలు ఉన్నాయి, ఒక బిర్యానీ పీనిక గుద్దనొస్తున్నా అది నీకు. నువ్వు లంజా కథలు దెంగకు, లేకి బాడుకోవు. నేను ఇప్పుడు బండిగా ఉన్నాను రా, కొన ముందుకే నాశనం దెంగుతున్నావు. అగో ఇప్పుడు బండి కొన్నిక పోతున్న దావతీయ వారా మరి. నా సులీగ్దురా 4 సార్లు వచ్చి లంజోడక. నేనే నా ఆతల పైసలు, నా కాడ పైసలు లేక మా అక్క కాడ అప్పు చేసిన 20,000 డౌన్ పేమెంట్ కట్టాలని. ఇంకేంది మరి, 20,000 అప్పు దెంగినవు, 15,000 డౌన్ పేమెంట్ కట్టి దెంగు, ఇంకా 5,000 గుద్దాల తాగుదాం, కక్కుదాం, తిరుగుదాం, ఎరుగుదాం. నువ్వు మనుషులు దెంగితే పుట్టినావా, గాడిదలు దెంగితే పుట్టినావారా? బండి కొన ముందుకే దావత్ అని జావా దెంగుతున్నావు. లంజోడక, బండి ఉన్నాక నీ గుద్దలు నూకుతుందా కాటన్ పేర్లు? సంతోషం, వస్తుండు గాల్లో పోదాం షోరూమ్ కు. వెల్కమ్ వటకాయల షోరూమ్. చెప్పండి సార్, ఏం కావాలి? ఇగో అంకుల్ బాయ్, మా ఓన్కి మంచి లపాకి కావాలి. క్షమించి దెంగండి సార్, ఇక్కడ లపాకిలు దొరకవు, బయటికి దెంగేరి గుద్ద మూసుకొని. అరే బాయ్, అంకుల్ బాయ్, లపాకి అంటే ఆ లపాకి కాదు, మా ఓన్కి ఎక్కి తిరగడానికే మంచి బండి కావాలి. ఓకే బండా సార్, మీ గుద్దల మొట గుద్దలో బండ్లు ఉన్నాయి, ఏ బండి కావాలి చెప్పురి. 220 పల్సర్ 220 కావాలి. లేస్తుందా తమ్ముడు నీకు? అదే బండి లేస్తుందా? అరే అంకుల్ బాయ్, మా వాడు మంచి పోరీలను లేపిండు, గా బండి లేపలేడా? 160-170 కేజీలు ఉంటది బండి కింద పడదనుకో, గుద్దలోకి వెళ్ళి షోర్ వెళ్తాడు లేపేసరకు. బండి కొనమంటావా దెంగేయమంటావా చెప్పు. ఏ కొనుక్కోండి తమ్ముడు. మరి చూపి సుల్లిగా, నాటకాలు ఎంత దెంగుతున్నావు? అగో గాడున్నాయి చూడు 220 పల్సర్ బండ్లు. ఓ నా ముద్దుల 220, ఎంత అందంగా ఉన్నావే. అట్లనే వంగవాడు దాని సుల్లికరా. నిక్కుళ్ళు రా లంజోడక, నిక్కుళ్ళు. నేను 220 బండి కొనుక్కుంటున్నాను, నిక్కుళ్ళు. బండి టైర్ చూసిన ఎట్లా ఉందో, గడ్డకి ఎక్కించి దెంగుతాను మీదికి. సార్ బండి ఎట్లా దెంగిపోదాం అనుకుంటున్నారు? స్పాట్ పేమెంట్ కట్టి దెంగుతారా, నెల ఈఎంఐ పెట్టుకుంటారా? మా వాడు బిచ్చం ఎత్తుకున్న రూపాయి ఇయ్యడం వాడు ఈయనకి, స్పాట్ పేమెంట్ కడతాడు ఈయన గుద్దా. నెల ఈఎంఐ పెట్టుకుంటాడు. నెల ఈఎంఐ ఎట్లా కడతాడు బ్రో? మళ్ళా అని సుల్లి తాకట్టు పెట్టి కడతాడు బ్రో నెలకి ఈఎంఐ. అంకులు ఎస్టిమేట్ రాసి, బండికి పైసలు ఎంత దెంగుతారు, నెల ఈఎంఐ ఎంత దెంగుతారు, మధ్యలో మీరెన్ని పైసలు దెంగిపోతారు, కర్త కర్మ క్రియ అన్ని రాసి దెంగు. ఏ షకీలా, వీళ్ళకి ఎస్టిమేట్ రాసి బండి 220. ఓకే సార్. అగో ఆ అక్కడికి రాసిస్తుంది. చెప్పండి సార్, మీ ఒట్టకాయలు ఎంత పెద్ద? ఈడేంది మా తేడాగా మాట్లాడుతుండు. ఓరారే, నువ్వు మొగనువా ఆడవనువారా నాయన? మాకు బండి కావాలి, దాని గురించి ఎస్టిమేషన్ రాసి దెంగు. అబ్బా కూర్చోండి సార్, రాసగాని సమ్మగా. ఏం రాస్తావురా, నీ రాసుడుకు దందెంగా ఎటేటో చూస్తున్నావు, ఎట్లనో ఎడ్డెడ్డి మాటలు మాట్లాడుతున్నావు.
చెప్పండి సార్, ఎవరి పేరు మీద తీసుకోవాలనుకుంటున్నారు బండి? మా ఓన్ పేరు మీదనే. అబ్బా, మీ ఓన్ గుద్ద కింద ఏజ్ ఉందా? మా ఓన్ కాతులు కూడా మొలిచినాయి, గుత్తులు గుత్తులు. చూస్తావా? అబ్బా సూపి, చూస్తా. ఏ దెంగే నీ కళ్ళ మొడ్డ, ఏం చూస్తావు? గుత్తులు గుత్తులు. గుద్ద మూసుకొని బండి ఎస్టిమేట్ రాసి మీ మేడికల్ దెంగేసాం. అట్టికాయ వటకాయ, అట్టికాయ వటకాయ. జాతకం జాతకం నాశనం చెప్పి దెంగుతా. ఏమ్రా చూస్తున్నావు సుల్లి? అదా జాతకం చెప్తా. నీ జాతకం ఆర్ఆర్ల అట్టికాయ, నీ నోటల వటకాయ. రారా సుల్లిగా. చెప్పు చెప్పు, నా జాతకం చెప్పు. గల్లీ గల్లీ నీ నోట్ల సుల్లి, గల్లీ గల్లీ నీ నోట్ల సుల్లి. 100 రూపాయలు ఇరా సుల్లి, ఆ జాతకం చెప్తా. ఆకు పాకు ఎరిపూకు, ఆకు పాకు ఎరిపూకు, లకలకలకలక. జాతకం చెప్తా. ఇక వాటి 100 రూపాయలు. జాతకం చెప్పు. మంచి రోజులు వస్తున్నాయా లేవా చూడు. గల్లీ పెద్దది సుల్లి గాని సుల్లి చిన్నది. అనగనగా రాజు, రాజు గుద్దల గాజు, డంటాట 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 డంటాట. అయ్యో కట్టానుకోరాల దీని గుద్దవర జావా దెంగి చోలు ముద్దాం. జాతకం చెప్పమంటే పాట పాడుతుండు ఎర్రీనా. దెంగేయ్, నీకు జాతకం చెప్పాను దెంగేయ్. నీది నా వట్టకాల జాతకం. నీ మూతిలో సుల్లి 100 రూపాయలు దెంగినవా? చెప్పనీకేం రోగం? నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా నీ గుద్ద నీ చేతికి రాకలేవు రా సుల్లిగా. ఇక జాతకం ఎడికెళ్ళి చెప్పాలి, నా సుల్లి నీ చేతికి రాకలేవు. మా పొట్టరాయి, నేను చెప్తారా నీ జాతకం? పుణ్యానికి మొడ్డ రూపాయి కూడా తీసుకోను. అల్లం ఎల్లిగడ్డ నీ నోటనాది మొడ్డ, అల్లం ఎల్లిగడ్డ నీ నోట్లనాది మొడ్డ. జాతకం జాతకం నీ జాతకం. ఇప్పటి వరకు నువ్వు 10,000 జన్మలైతే తెంగినావు. నీ గుద్ద కింద 20,000 వచ్చినప్పుడు భక్తి పెరిగింది. నీకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో నా మొడ్డ కూడా తెలియదు. నీ కూకునే గుద్ద వాళ్ళ కోపం వస్తుంది. నువ్వు గుద్ద వాళ్ళగా సుఖపడదాం అనుకుంటావు నా మొడ్డ, కానీ నీకెప్పుడు కష్టాలే ఉంటున్నాయి. ఆతుల మొడ్డ. కష్టాలు ఎందుకు ఉంటున్నాయి అంటే నీ ముఖంలో మొడ్డ. నువ్వు రోజులు ఇవ్వగానే నీ మొడ్డల ముఖాన్ని నువ్వే చూసుకుంటావు. నువ్వు భద్రంగుండు రా సుల్లిగా. నువ్వు పుట్టింది నీ కోసం కాదు, ప్రజల ఆతులు వికడాని కోసం. ఇప్పుడు నువ్వు మారాలరా లంచోడక. మార్రా మాకేలోడే. షూ షూ అసై హడి. కొత్త బండే నీ గుద్దల మొడ. ఎరిగినావనుకో బద్దలు వలుగుతాయి. తెంగే ఏడికెళ్ళి. అగో పక్కింటి పిల్లగాడు బండి కొన్నట్టుండగా. ఏం పిల్లగా బండి కొన్నావా? లేదు దెంకొచ్చిన షోరూమ్ లా. కొత్త బండి అంటే షోరూమ్ లోకి వెళ్ళి కొనుక్కొచ్చిన. బాగుంది కానీ నీ ముఖానికి సెట్ అవుతుందా గా బండి? నాకేం తక్కువ అంటే అందంగా లేనా? పూర్వం తీరు నువ్వు పొట్టిగా, గా బండి పెద్ద ఉంది నీకంటే. కాళ్ళంతా నువ్వుకుంటా పోతావు బండి నువ్వు. బిట్టు బాయ్, బండి కొన్నామంటగా దావట్లేదా? ఎందుకు లేదు బాయ్, నెలకి 7,000 EMI కట్టాలి. అదే నాకు గుద్దవర దావతు. కట్టపోతే దెంగుతారు. నీకేంద్రా బిట్టు, మీ అయ్యుండు చూసుకుంటాడు. మా అయ్యకు ఎటువంటి సంబంధం లేదు ఈ బండి విషయంలో. ఇప్పటికే మా అయ్య గుద్దవల కోపం మీద ఉండు బండి కొన్నా అని. ఇంటికి గిట ఫైనాన్షియల్ వచ్చారు అనుకో, నన్ను జావా దెంగి దూలానికి దెంగుతాడు. మొన్న నాకు దావత్ అయితే కావాలరా బిట్టు. దావత్ ఏదే అనుకో, బండికి గీతలు పెడతా వచ్చి. నువ్వు ఈ డ్రామాలు దెంగకు. ఇప్పటికే నేను EMI ఎట్లా కట్టాలని గుద్దవాళ్ళకి ఆలోచిస్తున్నా బయట కూర్చొని. తీసుకునేటప్పుడు బానే ఉంది, తీసుకున్నాక గుద్దవాళ్ళ భయం అవుతుంది. ఏం కాదు నువ్వు దావత్ సెట్ చేయి, అంత మంచి జరుగుతుంది. ఓకే గాయ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. గట్లనే మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.